హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి 5 హిడెన్ బిలీఫ్స్ 5 మనలోనే ఉండి మన మేనిఫెస్టేషన్‌ని అడ్డుకునే 5 హిడెన్ బిలీఫ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాయి. ఈ 5 హిడెన్ బిలీఫ్స్ మన యొక్క నమ్మకాలను ఏ విధంగా అడ్డుకుంటున్నాయి అనేది మీరు తెలుసుకున్నట్టయితే మీరు బహుశా షాక్ తింటారు. ఎందుకు షాక్ తింటారంటే ఇప్పటిదాకా మీరు ఎంత నష్టపోయారో తెలుస్తుంది. మరి మీ ఇంత నష్టం జరిగింది. ఇక ముందు నష్టం జరగొద్దనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. రెడీ? గెట్ ఇంటు ద వీడియో. అదేవిధంగా మనలో ఉండి మన యొక్క మేనిఫెస్టేషన్ పవర్‌ని అడ్డుకునేటటువంటి 5 హిడెన్ బిలీఫ్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే మీరు విజువలైజ్ చేసి ఉన్నారు. ఆల్రెడీ మీరు ఎఫర్మేషన్స్ చేశారు. ఆల్రెడీ మీరొచ్చేసి పని చేస్తూ ఉన్నారు. కానీ మీరు కోరుకున్న ఫలితాలు రావట్లేదు. మీరు కోరుకున్న ఫలితాలని మేనిఫెస్టేషన్ చేయలేకపోతున్నారు. అయితే మిమ్మల్ని అడ్డుకున్నదేంటి? చూద్దాం. ఒకటి నంబర్ 1 అనేది 2, 3 అని 5 స్టెప్స్‌లో మనం చూడబోతున్నాం. అయితే వీటన్నిటికి ఆన్సర్ ఎక్కడుందంటే మన బిలీఫ్స్‌లో ఉంది. మన బిలీఫ్స్‌లో మన నమ్మకాలలో కొన్ని నమ్మకాలు మన యొక్క ప్రయత్నాన్ని అణిచివేస్తున్నాయి. తప్పుదోవ పట్టిస్తున్నాయి. లేదా మన నమ్మకాలని బ్లాక్ చేస్తున్నాయి. ఈ విధంగా బ్లాక్ చేయటం వల్ల మనం కోరుకున్నవి మనం సాధించలేకపోతున్నాం. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. అదేవిధంగా వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఫస్ట్‌ది మనం గమనించినట్టయితే స్కేర్సిటీ మైండ్‌సెట్. స్కేర్సిటీ మైండ్‌సెట్ అంటే ఎప్పుడైతే మీరు నాకు సరిపోయినంత టైం లేదు, సరిపోయినంత డబ్బులు లేవు, నాకు అవకాశాలు లేవు అని మీరు స్కేర్సిటీ వైపు, లేమి వైపు, లేదు అనే భావన వైపు ఎప్పుడైతే మీ మైండ్‌ని ఫోకస్ చేస్తారో అప్పుడు మీరు ఎక్కువగా ఏదైతే లేదో దాన్ని ఎక్కువగా ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ మైండ్ అటువైపు ఫోకస్ అవుతుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ సిస్టమ్ అంతా అటువైపు ఫోకస్ అవుతుంది. కాబట్టి మీరు అబండెన్స్‌ని, మీరు సంపదని, ఆయురారోగ్యాలని, మీరు కోరుకున్న అష్టైశ్వర్యాలని మీరు ఆకర్షించలేరు. మీరు ప్రేమని, హెల్త్‌ని ఆకర్షించలేరు. దీనికోసం మరి మీరేం చేయొచ్చు? మీరు అబండెన్స్ మైండ్‌సెట్‌ని అంటే సంపదతోటి, సర్వ సర్వ అవకాశాలతోటి, సిరి సంపదలతోటి ఉన్నటువంటి జీవితాన్ని మీరు కోరుకున్నట్టయితే, మీ ఆలోచన ధోరణిని మీరు మార్చినట్టయితే, మీరు అబండెన్స్ వైపు, మీరు సకల సదుపాయాల వైపు, సకల సంపదల వైపు మీ దృష్టి సారిస్తారు. దీనికోసం మీరేం చేయండి, మీరు చేసేటప్పుడు మీకు వచ్చినటువంటి ఫలితాలని సెలబ్రేట్ చేయండి. పండగ జరపండి. అదేవిధంగా గ్రాటిట్యూడ్‌ని ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్ అనేది ఒక అబండెన్స్ అట్రాక్ట్ చేయటానికి ఒక మార్గం. సులువైనటువంటి మార్గం. అదేవిధంగా మనకు రెండవ ప్రాసెస్‌ని మనం గమనించినట్టయితే, రెండవ ప్రాసెస్ ఏంటి? డౌట్ అనమాట. ఈ డౌట్ అనేది మనం గమనించినట్టయితే, మనం చేసే పనులలో డౌటొస్తుంది. ఈ విధంగా డౌట్ రావటం వల్ల, ఆ డౌట్ అనేది మనం చేసేటటువంటి పని మీద పూర్తి 100% ఏకాగ్రత లేకుండా చెడగొడుతుంది. అంటే మన శక్తి బలహీనమవుతుంది. మన శక్తి డివైడ్ అవుతుంది. ఆ విధంగా మన శక్తి డివైడ్ అయినప్పుడు మనము అబండెన్స్‌ని అట్రాక్ట్ చేయలేము. మనం రెసిస్టెన్స్‌ని క్రియేట్ చేస్తాం. మనం కోరుకున్న దానికి మనమే ఆటంకాలని క్రియేట్ చేస్తాం. ఆ విధంగా చేయటం వల్ల మనం నష్టపోతాం. కాబట్టి దీన్ని ఏం చేయాలని గమనించినట్టయితే, మీరు చిన్న చిన్న పనులతోటి స్టార్ట్ చేయండి. చిన్న చిన్న పనులు, వేగంగా చేసే పనులు, తక్కువ టైంలో చేసి ఫలితాలు సాధించేటటువంటి పనుల మీద దృష్టి పెట్టి వాటిని చేయండి. ఫలితంగా ఏమవుతుంది? మీ నమ్మకాలలో తేడా వస్తుంది. మీరు విజయాలు సాధిస్తున్నారనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఈ భావన ఏం చేస్తుంది? మీలో ఉన్నటువంటి సందేహాలని తుడిచివేస్తుంది. కాబట్టి ఇది ఒక మార్గం అని గమనించండి. తర్వాత
మూడవ బిలీఫ్‌ని మనం గమనించినట్టయితే, ఈ మూడో బిలీఫ్ ఏందంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదా ఫియర్ ఆఫ్ సక్సెస్. కొంతమంది విజయాన్ని గురించి కూడా భయపడతారు. కొంతమంది ఓటమిని గురించి కూడా భయపడతారు. మీరు ఏ విధంగా భయాన్ని పొందినా కూడా, ఆ భయం వల్ల టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఒత్తిడి క్రియేట్ అవుతుంది. మీ ఏకాగ్రత అనేది పక్కదోవ పడుతుంది. ఫలితంగా మీ ఎనర్జీ అనేది ఆహ్, మీ ఎనర్జీ ఫ్లో అనేది, మీరు కోరుకున్న దాని మీద మీ ఎనర్జీ ఫోకస్ చేయటం అనేది ఆగిపోతుంది. ఒకవేళ మీరు కోరుకునేది రావట్లేదంటే దాంట్లో ఫియర్ అనేది ఉన్నదో లేదో చెక్ చేయండి. మీరు ఇతరుల కంటే ఎక్కువ పని చేయాలి, లేదా ఇతరుల కంటే ఎక్కువ చేస్తానో లేదో, అదేవిధంగా నేను ఫెయిల్ అయితానేమో అనేటటువంటి ఇటువంటి ఆలోచనలు మిమ్మల్ని డిఫెన్స్‌లోకి పడేస్తాయి. ఫలితంగా మీలో ఏకాగ్రత అనేది పనిచేసే, మీరు కోరుకున్న దాని మీద మీరు చూసే ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. ఫలితంగా మీ ఫలితాలు కూడా ప్రభావితం అవుతాయి. తర్వాత మనం గమనించినట్టయితే కొంతమంది ఏం చేస్తారు? వారు దేన్ని కోరుకుంటున్నారో దాని మీద ప్రేమని, మమకారాన్ని పెంచుకుంటారు. అంటే అటాచ్‌మెంట్ పెంచుకుంటారు. అటాచ్‌మెంట్ పెంచుకోవటం వల్ల ఏమవుతుంది? మన శక్తి అంతా కోరుకున్న ఫలితం మీద అటాచ్‌మెంట్ మీద ఉంటుంది. అదేవిధంగా మనము చేసే పనిలో ఉండదనమాట. మనం చేసే పనిలో, మనం చేసే ప్రాసెస్‌లో, పద్ధతిలో ఏకాగ్రత లేకుండా పోతుంది. దానికోసం మీరేం చేయండి? మీరు దీన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అనే దాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. దాని మీద దృష్టి పెట్టండి. ఈ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి? నేను ఏ విధంగా నేను కోరుకున్న లక్ష్యాన్ని చేరాలనేది దృష్టి పెట్టండి. లక్ష్యాన్ని మాత్రమే కాకుండా పని మీద దృష్టి పెట్టండి. సో, మీరు అప్పుడేం చేస్తారు? దాన్ని పట్టుకొని వేలాడటం అనేది బంద్ చేస్తారు. వేలాడకుండా దాన్నేం చేస్తారు? మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీ మీద మనసులోను, బాహ్య ప్రపంచంలోను చేయాల్సిన పని మీద ఏకాగ్రత నిలపండి. ఆ విధంగా ఏకాగ్రత నిలిపినప్పుడు ఫలితం అదే వస్తుందని భావించండి. మనం సరిగా పని చేసినప్పుడు, మనం అన్ని పనులు సరిగా నిర్వహించినప్పుడు ఆటోమేటిక్‌గా ఫలితం వస్తుంది. అదేవిధంగా యూనివర్స్ కూడా ఇంకా మనకి మంచి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తుందని కూడా భావించండి. కొంతమందిలో నెగెటివ్ సెల్ఫ్ టాక్ వస్తుంది. నెగెటివ్ సెల్ఫ్ టాక్ ఏ విధంగా ఉంటుంది? మనం చేసే పనికి వ్యతిరేకంగా ఉంటుంది. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు లెక్కలు రావు, నాకు మేనిఫెస్టేషన్ రాదు. ఇది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పని చేయదు. కొత్త వాళ్ళతోటి నేను మాట్లాడలేను. ఇంటర్వ్యూకి ఫేస్ చేయడం నా వల్ల కాదు. సో, ఇటువంటివి మీ మనసులోనే ఉండి మీకు వాయిస్ లోపటి నుంచి వినిపిస్తుంది. దీన్ని ఇంటర్నల్ డైలాగ్ అంటాం. అంటే మీ మనసులోనే ఉండి మీకు ఈ విధంగా సైలెంట్‌గా మీకు వాయిస్ వినిపిస్తుంది. ఇవన్నీ అడ్డంకులను క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ అడ్డంకులను తొలగించుకోవటానికి మీరేం చేయవచ్చు? మీరు మీ యొక్క లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు స్టేట్మెంట్ రూపంలో, పాజిటివ్ ఎఫర్మేషన్ రూపంలో మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీ ఐడెంటిటీ అనేది షిఫ్ట్ అవుతుంది. కాబట్టి మీరు కోరుకున్న వ్యక్తిగా మారే అవకాశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. చివరిగా మనం చెప్పుకునేదేందంటే, మీరు మీ కలలని సాకారం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ కలలని మీ కలలని మీరు సాకారం చేసుకోవాలంటే, మీ శక్తి చెదరకుండా, మీ మనసు చెదరకుండా శక్తి అంతా ఒకే పని, ఒకే లక్ష్యం మీద కేంద్రీకరించేటట్టుగా శ్రద్ధ తీసుకోండి. అదేవిధంగా మీరు పాటించే నమ్మకాలని గుర్తించండి. మిమ్మల్ని అడ్డుకునే, మీ శక్తిని అడ్డుకునే నమ్మకాలను గుర్తించండి. మీ శక్తిని అడ్డుకునే నమ్మకాలను తొలగించండి. మిమ్మల్ని శక్తివంతులుగా, సమర్థవంతులుగా, అదేవిధంగా కార్యోన్ముఖులుగా మార్చేటటువంటి నమ్మకాలని సాధన చేయండి. దీనికోసం మీరు మీ మనసులో ఉన్నటువంటి అడ్డంకులని, రెసిస్టెన్స్‌ని వదిలిపెట్టండి. మీరు పెద్దగా, విశాలంగా ఆలోచించండి. మీ సర్వీస్ వల్ల, మీ ప్రొడక్ట్ వల్ల, మీ పని వల్ల ఇతరులకి బెనిఫిట్ కలుగుతుంది. కంట్రిబ్యూట్ చేయాలి. ఇతరుల యొక్క జీవితాలు మెరుగుపడటానికి కంట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనని మీరు సాధన చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
మీరు ఈ వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.